ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వర్ష భీభత్సంతో నగరం పూర్తిగా నీట మునక్క అదే అదునుగా పలువురు ప్రైవేట్ బోటు యజమానులు దందాకు తెరలేపారు. వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వరద పరిస్థితులు, తరలించే వారి సంఖ్యను బట్టి 1500 నుంచి 4000 రూపాయల వరకు డబ్బు వసూలుకు పాల్పడుతున్నారు. అయితే ఆపద సమయంలో ఇలా డబ్బులు డిమాండ్ చేయటం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్ల యజమానుల తీరుపై మండిపడుతున్నారు. మరికొందరేమో ఇటు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన బోట్లు ఎంతకు అందుబాటులో రాకపోవడంతో చివరకు ప్రైవేట్ బోట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తమ పిల్లా పాపలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ బోటు యజమానులు అడిగినంత ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. తీవ్ర భయాందోళనలతో ఉన్న వరద బాధితుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బోటు యజమానులు రెచ్చిపోతున్నారు. నరేష్ చెప్పు నరేష్. విజయవాడలో వర్ష భీభత్సంతో నగరం పూర్తిగా నీట మునక్క అదే అదునుగా పలువురు ప్రైవేట్ బోటు యజమానులు దందాకు తెరలేపారు. వరదలో చిక్కుకున్న బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారీగా డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. వరద పరిస్థితులు, తరలించే వారి సంఖ్యను బట్టి 1500 నుంచి 4000 రూపాయల వరకు డబ్బు వసూలుకు పాల్పడుతున్నారు. అయితే ఆపద సమయంలో ఇలా డబ్బులు డిమాండ్ చేయటం ఏంటని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్ల యజమానుల తీరుపై మండిపడుతున్నారు. మరికొందరేమో ఇటు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన బోట్లు ఎంతకు అందుబాటులో రాకపోవడంతో చివరకు ప్రైవేట్ బోట్ల వైపు మొగ్గుతున్నారు. తమ పిల్లా పాపలు, వృద్ధులను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ బోటు యజమానులు అడిగినంత ఇచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. తీవ్ర భయాందోళనతో ఉన్న వరద బాధితుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బోటు యజమానులు రెచ్చిపోతున్నారు. జల విలయంతో విలవిల్లాడుతున్న విజయవాడ ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రాంతాలకు బోటులో వచ్చిన సీఎం చంద్రబాబును నిలదీశారు వరద బాధితులు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు పైపైన తిరుగుతూ ఫోటోలు దిగటం కాదు, లోపలికి వచ్చి మా పరిస్థితిని చూడండి అంటూ నిలదీశారు. 1వ ఫ్లోర్ వరకు వరద వస్తే కనీసం ఒక్క బోటు కూడా రాలేదంటూ చంద్రబాబును ప్రశ్నించారు. వరద తక్కువ ఉన్న చోట్ల తిరగటం కాదు, లోపలికి వచ్చి మా పరిస్థితిని చూడండి అంటూ నిలదీశారు. జనాల ఆగ్రహం గ్రహించిన చంద్రబాబు నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ అక్కడి నుంచి జారుకున్నారు. అధికారులు, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఈ విషయంలో కనీసం వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు టిఫిన్లు చేస్తున్నారు. ఏజెడ్ పర్సన్స్ ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. అదే కనీసం వాళ్ళు ఏంటి రాసుకుంటున్నారు అంతేగాని కనీసం అనౌన్స్మెంట్ చేసి ఏమండి మేము అటు లోతట్టు ప్రాంతాలని ఇటు ఎగువ తీసుకొస్తామని కానీ వాళ్ళు సురక్షిత ప్రాంతాల్లో ఉంచుతామని కానీ ఏమీ చెప్పట్లేదు. నాయకులు కానీ పోలీసు వ్యవస్థ కానీ ఏమీ చెప్పట్లేదు. మా మదరాళ్ళు నిన్న మధ్యాహ్నానికి అక్కడ ఉండిపోయారండి. కనీసం మెడిసిన్స్ ఇవ్వడానికి కూడా లేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళకి ఫోన్లు బోట్లన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. ఒక్క బోటు కూడా ఇప్పుడు వెళ్ళట్లేదండి. ఇంకా బోట్లన్నీ ఉన్నాయని చెప్పి ఫ్లైఓవర్ మీద పెట్టి కూర్చొని చూస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ తిరుగుతున్నాయి, పోలీసు వారి వెహికల్స్